అమ్మరో నాది బ్రహ్మాండపురము, నా పేరు వీరప్ప ఆచార్యులంటారు. నా తల్లిదండ్రులు ఎవ్వరని చెప్పేను. ప్రకృతాంబకు పుట్టిన వాడను, వీరపామాంబ పెంచిన వాడను. ఒంటరిగా నిన్ను చూడనికొచ్చాను. ఆవు పాలంటే ఓయమ్మ నాకు ఎంతో ఇష్టమే మాయమ్మ. ఆవులున్న తల్లి నువ్వని దేవులాడుకుంటా వచ్చినానమ్మా. నాకు పాలు పోస్తే ఓయమ్మ, నేను గోవుల్ని గాస్తానే మాయమ్మ. నేను ఉన్నంత కాలము నీకు ఏ లోటు రానియబోయమ్మ. నేను ఉన్నంత కాలము నీకు ఏ లోటు రానియబోయమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక కాశీలోని గంగ ఎండిపోతుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ వెలిగిపోతుంది. అన్ని వస్తువులలో కల్తీ పెరుగుతుంది. భార్య భర్తలకే పోరు జరుగుతుంది. అగ్గి వర్షముతోని విషపు గాలులతోని దుష్టులెంతో మంది రాలిపోతారయ్యా. మూసీ నది పొంగి ఈ నగరమంతా మునిగిపోయి మళ్ళా నిర్మింపబడుతుంది. ముత్యమంతా బంగారము కూడా దొరకని రోజు ముందు ముందొస్తుంది. నరుడు నక్కలాగా ఊలానే బెట్టు, నక్క నందిలాగా రంకాలే బెట్టు. పందేమో నాయన అని కూత బెట్టు, ఏనుగు అమ్మాని కేకాలే బెట్టు. అరచేత పుళ్ళతో మోకాళ్ళ మంటలతో తొడలల్ల పోటెన్నో బుట్టేనయ్యా. అర్క సోముడు అరవ రాష్ట్రానికి వీరభద్రుడు కేరళకు పోవయ్యా. వేదాలు చదివే బాపనోళ్ళంతా బానిసలుగా బతుకులెల్లా తీస్తారయ్యా. ఓ భక్తులారా నా భక్తులారా, ముక్తి మార్గములోన మీరు నడవండయ్యా. ఋతువులన్నీ గదులు దప్పిపోతాయ్య, పంటలతో పాటే తెగులు పెరిగేనయ్యా.